మాకు చేపలు ఇచ్చే లక్ష్మి వచ్చింది. లక్ష్మి రైలు పెట్టు, 200కి పెట్టు. చెప్పండి. 200 రైలు పెట్టు. ఇప్పుడు చేపలు కానాగంతలటవి తీసుకుంటాను. ఇవి కూడా చేసి ఇచ్చేద్దు మాకు లక్ష్మి. ఈ కానాగంతలమ్మ పులుసుకి ఫ్రైకి బాగుంటాయి, ఫ్రెష్గా ఉన్నాయి బాగుంటాయి. ఫ్రైకి ఎక్కువ బాగుంటాయి, పులుసుకి చాలా బాగుంటాయి. చింతపండు చూసి తగలాలి. చింతపండు కొత్తిమీర వేయరండి, సూపర్ ఉంటుంది. కొత్తిమీర వేలాగేస్తాంలే చేపల కూర. ఫ్రెండ్స్, కానాగంతులు నేను 2 సార్లు ఉప్పు వేసుకుని తోమాను. చేపలు 2 సార్లు ఉప్పు వేసి తోముకున్నాను. రెడీ అయిపోయింది. నేను 300 ఈ చేపలు తీసుకున్నాను. 300 రూపాయలు 6 చేపలు వచ్చినాయి. 3 చేపలు కర్రీ వండుతున్నాను. 3 చేపలు ఫ్రై చేస్తాను. ఫ్రెండ్స్, ఈ చేపల పేరు ఏంటంటే కానాగంతలు. చాలా బాగుంటాయి, చాలా రుచిగా ఉంటాయి ఫ్రెండ్స్. పులుసు వేసుకుని వండుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. పసుపు 1 స్పూన్ ఫ్రెండ్స్. జీలకర్ర పొడి స్పూను, ధనియాల పొడి 2 స్పూన్లు వేసాను. కొంచెం ఆయిల్ కూడా వేయాలి ఫ్రెండ్స్. అలాగే ఉప్పు కూడా వేసుకుందాం. ఇవి కలిపేసుకుని ఒక పావుగంట ఫ్రిడ్జ్లో పెడదాం ఫ్రెండ్స్. ఫ్రిడ్జ్లో పెడతాను ఫ్రెండ్స్. ఇంకా ఒక పావుగంట పెడతాను ఫ్రిడ్జ్లో. ఫ్రెండ్స్, ఈరోజు కానాగంతలు పులుసు పెడుతున్నాను. ఆయిల్ వేసుకుంటున్నాను. చేపల్లోకి ఆయిల్ ఎక్కువ ఉండాలి ఫ్రెండ్స్. అప్పుడే కూర చాలా రుచిగా ఉంటుంది, చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. ఒకసారి మీరు కూడా వండండి, ట్రై చేయండి. చూసిన తర్వాత చాలా రుచిగా ఉంటాయి. గోదావరి అయితే ఇంకా బాగుంటాయి ఫ్రెండ్స్. 2 ఉల్లిపాయలు వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. 2 ఉల్లిపాయలు కట్ చేసి వేసుకున్నాను. బాగా మగ్గాలి ఫ్రెండ్స్. బాగా అంటే సగం మగ్గిన తర్వాత మనం చేపలు వేసేసుకుందాం. ఫ్రెండ్స్, చూద్దాం ఫ్రెండ్స్. వేగండి. కొద్దిగా వేగాలి ఫ్రెండ్స్. ఉల్లిపాయ పూర్తిగా మగ్గక్కర్లేదు. సగం మగ్గితే కనవసగం కూరలో ఉడికిపోతుంది. అలాగైతేనే బాగుంటుంది ఫ్రెండ్స్. మూత పెట్టుకుందాం ఫ్రెండ్స్. కొంచెం అల్లం పేస్ట్ వేసుకున్నాం ఫ్రెండ్స్. అలాగే కొంచెం మెంతి కూడా వేసుకున్నాం. కొద్దిగా మిరియాల పొడి, ఫ్రెండ్స్. కానాగంతలు నేను 300 రూపాయలు తీసుకున్నాను. 6 ఇచ్చింది. 3 ఏమో ఫ్రై చేశాను, 3 ఏమో కర్రీ చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, వేసేసుకుందాం.
పోపు చెప్పాలి. నేను చేపల్లో కారం, పసుపు, ఉప్పు, ధనియాల పొడి, జీలకర్ర పొడి ఇవన్నీ వేసి కలిపి ఫ్రిడ్జ్లో పెట్టాను ఫ్రెండ్స్. ఇవి అందుకని ఇంకేమీ వేయలేదు నేను. ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకుని ఉడకనిద్దాం. మూత పెడదాం ఫ్రెండ్స్ ఒకసారి చూద్దాం. ఉడుకుతుంది కదా ఫ్రెండ్స్. ఒక నిమ్మకాయ సైజు తీసుకున్నాను నేను చింతపండు. ఉల్లిపాయ వేసేసుకుందాం. అలాగే పచ్చిమిరకాయలు కూడా వేసుకుందాం. ఇలా వేసుకుంటే ఫ్రెండ్స్ తినడానికి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. పచ్చిమిరపకాయ తింటాం ఫ్రెండ్స్. మూత పెట్టి కాసేపు ఉంచుదాం ఫ్రెండ్స్. ఒకసారి మూత తీసి చూద్దాం. రెండింటి పెట్టకూడదు ఫ్రెండ్స్, అందుకని నేను ఇది పెట్టాను. సేపు ఇంకా ఉడకాలి ఫ్రెండ్స్. మూత తీద్దాం ఫ్రెండ్స్. చూద్దాం. దగ్గరికి అయ్యింది. ఫ్రెండ్స్ కానాగంతల కూర అయిపోయింది. కొంచెం కొత్తిమీర వేద్దాం. ఇలా దగ్గరకు ఉంటేనే బాగుంటుంది ఫ్రెండ్స్. ఈ కూర సాయంకాలం తింటే అబ్బబ్బా చెప్పలేని రుచి వస్తుంది. వెంటనే కాకుండా సాయంత్రం తింటే మరి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ఇలా వండుకుని తిన్న తర్వాత నాకు ఒక సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ ఇవ్వండి. మీ లైక్ నాకు ఎంతో సపోర్ట్ని ఇస్తుంది. నేను ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది. నేను ఎన్నెన్నో ఇటువంటి కర్రీస్ చేసి నా ఛానల్ STV సాయి ఆశీస్సులతో అన్న ఛానల్లో పెడతాను, చూడండి.